సో ఈరోజు నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో మనం వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయితే అయింది. సో మనం ఎప్పుడు చూసినా సిఎస్ ర్యాంక్ అయితే ఆడతాం కాబట్టి ఈరోజు కొత్తగా కొంచెం లోన్ వూల్ఫ్ అయితే ట్రై చేద్దాం. నేను ఆడే చాలా రోజులు అయితే అవుతుంది, సమ్ 1 month or 2 months. ఓకే, మనకైతే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మనమే అనమాట. ఓకే, M590 అయితే 2 తీసేసుకున్నాం. చాలా రోజులైతే అయింది ఆడి, అలవాటు అయితే పాయింట్ ఉంది గైస్. చూద్దాం ఎలా ఆడతాము. ఓడిపోతామేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే, మనోడైతే ఇక్కడే ఉన్నాడు. జస్ట్ మిస్, మనకి షార్ట్ పడేది గట్టిగా. ఓకే గాయస్, సో అప్పుడే ఎమోట్ అయితే అవసరం లేదు. ఒకవేళ ప్రో అయ్యింది వాడికి కాలింది అనుకోండి, మనం ఒకటేసారి అవుట్ అయిపోతాం. సో ఓకే, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనోడైతే ఫుల్ జోష్ మీద అయితే ఉన్నాడు ఇప్పుడు. గట్టిగా షార్ట్ పడింది మనకి. ఓ గాయ్స్, సెకండ్ అయితే పోయింది, సెకండ్ రౌండ్. ఓకే 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 ఇప్పుడైతే మనోడి గన్స్ అయితే చూసేసుకోవాలి. ఏమేమి గన్స్? ఓకే, M7 అయితే ఒకటి తీసుకున్నాడు. ఇంకా ఓకే 2 అయితే తీసుకున్నట్లున్నాడు. ఎస్, లాంగ్ రేంజ్ మ్యాప్ అనుకుంటా గాయస్ ఇది. నేనైతే ఎప్పుడు చూసినా లాంగ్ రేంజ్ చేస్తాయి మ్యాప్లో. ఎడ్డోడు ఉన్నాడు గాయస్ వీడు. నేనైతే స్నైపింగ్ చేస్తుండే ఈ మ్యాప్లో. ఓ షిట్, నేను గన్ చేద్దామని వెళ్ళినప్పుడు నా హెడ్ పడిపోయింది. ఓకే, ఈ మ్యాచ్ అయితే గెలుస్తామో లేదో తెలియదు. యా చూద్దాం. స్టార్టింగ్ అయితే ఒక్కటి గెలిచాము, ఇంకా తర్వాత మొత్తం మనోడు కట్టేస్తున్నాడు. చూద్దాం ఎంతసేపు ఆడతాడో. వాడు అటేస్తా, నేను ఇటు వస్తా. బాయ్. ఇప్పుడు నేను ఊడేస్తా. వా హెడ్ అయితే పడింది గాయస్. నేను అసలు అనుకోలేదు, నేను జస్ట్ బాడీకి ఏం చేశాను. ఓకే ఇందాక మ్యూట్ అయిపోయింది అనుకోకండి, నేను టెన్షన్లో ఉండే అసలు ఏం మాట్లాడలేదు. ఇదే మ్యాప్, అయ్యా షార్ట్ రేంజ్ మ్యాపే. సో ఓకే, ఇది ఒక్కటే తీసుకుంటా, చూద్దాం ఎలా ఆడతామా. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే గాయస్, హెడ్ షాట్ పడింది అనుకోండి, సమ్ 5,000 ఆర్ సంథింగ్ పడుతుంది. 5,875 ఎంత పడుతుంది గైస్ దీని డ్యామేజ్ హెడ్ షాట్ పడితే. షిట్ కొట్టేసిండు. జస్ట్ బాడీకి పడినా కానీ 999 అయితే డ్యామేజ్ పడుతుంది. ఓకే చూద్దాం ఆడదాం. కొడదాం అనుకున్నాడు పిల్లోడు పాపం. షిట్, డ్యామేజ్ అయితే తగ్గింది. మనోడు పాపం ఫిస్ట్ ఫైట్ కోసం పిలిచిండు, నేను చూసుకోలేదు. ఓకే, ఇప్పుడైతే వాడే గన్స్ తీసుకుంటాడు చూద్దాం. ఓకే, M82B అయితే తీసుకున్నాడు. M82B ఈ గన్లో నాకు నచ్చింది ఏంటంటే గైస్, గ్లూ వాల్ లోపల నుంచి వెళ్ళి కొడుతుంది. యా, ఐ లైక్ ఇట్.
ఓకే, ఇప్పుడు ఎట్ సైడ్ నుంచి వస్తాడో చూద్దాం. గ్లూవాల్ లోపల కవర్ తీసుకుంటాడు ఏంటి గైస్ చూడు. ఓ కొట్టేసిండు, జస్ట్ మిస్. గైస్ వాడు అట్లా వెళ్ళిపోయింది గైస్. జస్ట్ ఇప్పుడైతే ఎమౌంట్ ఇద్దాం. యా మా దగ్గర అంత పెద్ద ఎమౌంట్లు అయితే లేవు, మన దగ్గర ఉన్న జస్ట్ 4 అంతే. ఈ 4తో మనం సరిపెట్టుకుంటాం గైస్, లైట్ అనమాట. సో నేనైతే టాప్ ప్లేయర్ని అయితే కాదు, జస్ట్ మిస్ చేసేస్తుండే, జస్ట్ అట్లా బతికిన అంతే. వాడిని కనుక ఫాస్ట్ మూమెంట్ ఉండే వెళ్ళిపోతుండే గైస్. నేను ఏడికి రా, ఓకే పైకి పోతున్నాను. వీడు ఆడడానికి భయమేమో గైస్ వీడికి, అందుకే ఊకే అటు సైడ్ వెళ్తున్నాడు. అరే అరే అరే, ఓకే 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 4-4. సో ఇప్పుడైతే మనకి ఇద్దరికి గన్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వస్తుంది. ఓకే నేనైతే MP40 ఇంకా ఒక లాంగ్ రేంజ్ గన్, ఒక పవర్ఫుల్ అయితే తీసుకుందాం. పవర్ఫుల్ కన్నా AUG-3 ఈజ్ బెటర్. ఓకే యా ఓకే, వాడిని అయితే వేసేసారు గైస్ ఈసారి, రేంజ్లో వేసేసారు. అయిపోయింది గైస్, వాడు ఫుల్ డ్యామేజ్, వానికి ఫుల్ డ్యామేజ్. బూయా బూయా. ఎస్ గాయస్, మనమైతే చాలా రోజుల తర్వాత ఆడిన మ్యాచ్ అయితే బూయా అయితే కొట్టేసాం. సో ఎస్ గాయస్, ఈరోజు అయితే నేను ఈ వీడియో ఒక్కటే పోస్ట్ చేస్తున్నాను. సో బాయ్, లెట్స్ సీ యు లేటర్.